అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరు పని చేయండి. ఒక ఆడ కూతురు నిలబడ్డది. మీరు ఇల్లుని ఎట్లా సంసారాన్ని ఎట్లా చక్కదిద్దుతారో మేము కూడా మన ఊళ్ళని గట్లనే చక్కదిద్దుతాం. ఒక మహిళ ఇల్లు ఎట్లా చక్కదిద్దుకుంటారు అట్లనే మేము కూడా ఇల్లు చక్కదిద్దుకున్నట్టు. మా గ్రామానికి వచ్చినందుకు కొబ్బరి గ్రామస్తులు చిరు సన్మానం చేస్తారు మంత్రి గారికి. చిత్తకాని తేడా లేకుండా పేద సాధన లేకుండా పేదల కోసం కొట్లాడుతున్నాడు. 3 తరాల ప్రధానమంత్రుల కుటుంబంలో పుట్టిండు ఆయన. నెహ్రూ ప్రధాని, ఇందిరమ్మ ప్రధాని, మరి రాజీవ్ గాంధీ ప్రధాని. వాళ్ళ నాన్న ప్రధానమంత్రిగా, ఇందిరమ్మ కొడుకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయింది. ఈ రోజు వరకు వాళ్ళ ఇళ్ల పదవులు లేవు. వాళ్ళ సొంత ఇల్లే లేవు. ఈ రోజు వరకు ఇల్లులు కట్టుకోలే. దేశం కోసం ఇల్లులు కట్టించారు, ప్రజల కోసం. ఇలా మోడీ దగ్గర పోతే ఆయన సూటు బూటు చూస్తే లక్షలలో ఉంటుంది. ఒక్కొక్క సూట్ అయితే 16 లక్షలు కూడా ఆయన వేసుకునే డ్రెస్. మేకప్కే మొత్తం ఓడుతూ ఉంటాయి. మరి ఏ పేదోళ్ళని కలిసి ఏ పేదోళ్ళని ఉద్ధరించారు ఒక్కసారి ఆలోచించాడు. అరే దేవుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఏం క్యాస్ట్ ఎక్కువ ఉంటుంది? ఏం దేవుని మొక్కుతారు? ఒక కులానికి ఒక దేవుడు ఉంటాడు. ఆంజనేయ స్వామిని మొక్కుతారు. ఒకడ సమ్మక్కని మొక్కుతారు, ఒక సేవాలాలు మొక్కుతారు, ఒక కాడ మనం జ్యోతిబా పూలనే మన దేవుడు అని మొక్కుకుంటాం. కొంత మన అంబేద్కర్ గారే మన దేవుడు అని మొక్కుకుంటాం. ఇలా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, మహిళలకు అందరికీ కూడా హక్కులు ఇచ్చిర్రు. ఇవాళ రాజ్యాంగం తీసేస్తాం, రిజర్వేషన్లు తీసేస్తాం. ఇప్పుడు మనం బీసీలకు కూడా ఇంకా రిజర్వేషన్ పెరగాలని మన రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నారు. ఏ కులం ఎంతో ఉందో ఆ కులానికి అంతా, మేమెంతో మాకంతా అది ఇవ్వాలని రాహుల్ గాంధీ కొట్లాడుతూ లేదు రాజ్యాంగమే మార్చాలని ఇవాళ చేస్తున్నారు. రాజ్యాంగం మారిస్తే ఏమవుతుంది? ఒకప్పుడు జ్యోతిరావు పూలే దేని మీద కొట్లాడిండు? ఈ కుల వివక్షత మీద. అంటరాని వాళ్ళని, చిన్న కులాలను పెద్ద కులాలు తొక్కేస్తుంటే దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండు. అంబేద్కర్ గారిని కనీసం బల్లెకు కూడా పోనీయలే ఆనాటి అగ్ర కులాలు. అయినా కూడా బడి బయట ఉండి నేర్చుకొని మేధావి అయి ఇలా భారతదేశం యొక్క ఆత్మగౌరవాన్ని పెంచే భారత రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడ లేదు ఇట్లాంటి ప్రజాస్వామ్య రాజ్యాంగం. అలాంటిది ఇస్తే ఆయన పేరు ఉండొద్దని ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎవరికి రిజర్వేషన్లు ఉండొద్దని అది తీసేస్తామని బహాటంగా చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.